నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి లీడర్ ఇస్మాయిల్ సయ్యద్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణలో జాగృతి పార్టీ పరిస్థితి ఎంతవరకు వచ్చింది? అసలు త్వరలో వాళ్ళ కార్యాచరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. నమస్తే రాధా గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎట్లా ఉన్నారు? ఏదో మీ దయ మా ప్రాప్తి అన్నట్టుంది పరిస్థితి. రైట్ సార్. అయితే తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీకి చోటుందని మీరు అనుకుంటున్నారా అసలు? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రజలు అనుకుంటున్నారు, మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ పార్టీకి స్కోప్ ఉంది. అది కూడా స్వచ్ఛమైన రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ పార్టీకి స్కోప్ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి కొట్లాడి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షల వైపు నిలబడి ఇవాళ కూడా తెలంగాణ కోసం ఆలోచిస్తున్నటువంటి సామాజిక తెలంగాణ వైపు వెళ్ళాలనుకునేటటువంటి కవితక్క గారి నేతృత్వంలో సాగేటటువంటి పార్టీకి ఖచ్చితంగా ఇక్కడ స్కోప్ ఉంది. బలమైనటువంటి ప్రజాదరణ కూడా ఉన్నది ఇక్కడ. అంటే రీసెంట్‌గా మల్లన్న గారు పార్టీ పెట్టారు. దానికైతే అసలు పేరు పెట్టినా కూడా ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్ళలేదు. ఏది చేయలేకపోతున్నారు ఆయన. దాని తర్వాత ఇలాగంటే కొన్ని పార్టీలైతే పెట్టడం జరిగింది కానీ ఎక్కడ నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాడర్‌ని చూస్తేనే ఎట్లా దాదాపు 60 లక్షలకు మందికి పైగా పార్టీ క్యాడర్ ఉన్నట్టు వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా. అయితే తెలంగాణలో జాగృతి పార్టీ పెట్టిన తర్వాత చాలామంది అంటే బీఆర్ఎస్ ఇదివరకు జాగృతి కొలాబరేట్ అయ్యి ఉండేవి కదా! అంటే చాలామంది జాగృతి నుంచి మళ్ళీ బీఆర్ఎస్‌కి వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపించినట్టు ఉన్నాయి మరి? ఇక్కడ తెలంగాణ యవనిక పైన రాజకీయ పార్టీలు రావడం కొత్త కాదు. ఇక్కడ చైతన్యం ఉంది. ఇక్కడ ప్రజల పోరాటాలు ఉన్నాయి. ఈ ప్రజా పోరాటాల పునాదుల మీద అనేక ఉద్యమ సంస్థలు నిలబడినాయి. దాంట్లో కొన్ని నిర్మాణం బలంగా లేక కూలిపోయినాయి. బలమైన నిర్మాణంతో కొన్ని నిలబడగలిగినాయి. అయితే ఒకటి నిజమేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని వచ్చి మాట తప్పితే మాత్రం తీవ్రమైనటువంటి నిరసననే కాదు, వాళ్ళు తగిన గుణపాఠం చెప్పిన సందర్భాలు కూడా మనం ఇప్పుడు తాజాగా చూస్తూ ఉన్నాం. నేనేమంటానంటే మీరు ఒక పార్టీ పేరు ఏదో చెప్పినారు, నాకు మాట్లాడడం ఇష్టం లేదు. కానీ రాజకీయ పార్టీ పెట్టడం అంటే ప్రజల మనోభావాలతో ఆడుకోవడం కాదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతం ఎట్లా ఉంటుంది, నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఏ ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది, ఎవరి ఆకాంక్షలకు పనిచేస్తుంది, ఏ వర్గాలకు ప్రయోజనం చేస్తుంది, దాని మూల సిద్ధాంతం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి కలలో వచ్చి తెల్లారేసరికి పార్టీ పెడతామనేటటువంటి పరిస్థితులు మనం కొంతమంది చూస్తూ ఉన్నాం. ఈ సోకాల్డ్ పాలిటిక్స్ని ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏ నినాదం వచ్చినా ఏ నినాదం వెనుక ఏం దాగున్నదనేది కనిపెట్టగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఈ తెలంగాణలో ఉన్నారు. మిగతాది ఏ రాజకీయ పార్టీ నుంచో జాగృతికి నాయకులు వచ్చి చేరతారు, ఇంకో రాజకీయ పార్టీ నుంచి రావచ్చు కదా అనేటువంటి మీరు అంటా ఉంటే, రాజకీయ పార్టీ నిర్మాణం అయిన తర్వాత ఆ పార్టీని ప్రారంభించిన తర్వాత అనేక పరిణామాలని చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో భాగంగా రాజకీయాల్లో ఇప్పుడైతే మేము అనుకుంటున్నది తెలంగాణ జాగృతిగా మేము రాజకీయ పార్టీగా ముందుకు పోయే క్రమం లోపల మా ఎక్సర్సైజ్ చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నది. మా కసరత్తు అంతా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉన్నది. గల్లీలల్లో, గ్రామాలలో, వాడలల్లో, పల్లెల్లో, గుడిసెల్లో, పేదల ఇంటి దగ్గర నుంచి వాళ్ళ గొంతులో నుంచి వచ్చినటువంటి భావాలతోని, వాళ్ళ ఆలోచనతోని నిర్మితమై మా నిర్మాణం జరుగుతూ ఉన్నది. మేము ఇప్పటికిప్పుడు ఏదో రాజకీయ పార్టీ నుంచో లేకపోతే గతంలో ఒక పార్టీలో పేరున్న నాయకుడు మా దాంట్లో చేర్చుకోవాలని లేదు, అట్లాంటి ఆలోచనలు మేము చేయడం లేదు. చూద్దాం, చాలా సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడైనా అటువంటి అవకాశాలు వస్తే కాదనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే కొత్త శక్తిని, కొత్త నెత్తులను ఎక్కించుకునే పనిలో ఉన్నాం. యువతరానికి పెద్దపీట వేస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మా దగ్గరే కవితక్క నాయకత్వంలో, కవితక్క నేతృత్వంలో ఆమెకున్నటువంటి జ్ఞానంతో, ఆమెకున్నటువంటి అపారమైనటువంటి ఒక రకమైన జ్ఞాన సంపద, మరొక పక్క ప్రజా సమూహాలతో ఆమెకున్నటువంటి సఖ్యత కారణంగా అనేక ప్రజా సమస్యలు తను తెలుసుకుని కాబట్టి, గ్రౌండ్ రియాలిటీస్ తనకు తెలుసు కాబట్టి ఆమె దగ్గర నుంచి నేర్చుకోవడానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే మా దగ్గర చాలామంది సుశిక్షితులైన సైనికులుగా తయారవుతా ఉన్నారు. ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది మరి పార్టీ పెట్టడానికి కవిత గారికి? పార్టీ పెట్టడానికి ఏముంది, మేము అసలు చాలా వేగంగానే అడుగులు వేసినట్టు లెక్క. ఇప్పటికే మేము ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను అడగకుండా ఏదో మాకు తోచినట్టు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కానీ అట్లాంటి దుద్ద కానీ మాకు లేకుండే. ఇప్పుడు మేము చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రజలకు ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత కదా నిర్ణయం తీసుకోవాలి. కానీ మాకు మేముగా నిర్ణయం తీసుకోలేదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మేము ఉద్యమ సంస్థగానే నడపాలనుకున్నాం. కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి
సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటి ఆలోచనకు వచ్చినాం. మరి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది, తండ్రికి వెన్నుపోటు పొడిచింది, దాని తర్వాత అన్నని లెక్క చేయట్లేదు, కేవలం ఆస్తి తగాదాల కోసమే అని చెప్పేసి అని ఇప్పుడు పార్టీ పెట్టింది అన్న ఆరోపణలు గట్టిగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అంటున్న మాటకి మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీలో ఇంటి దొంగలు ఎక్కువైపోయినారు. ఆ ఇంటి దొంగలు అల్లేటటువంటి కథలు ఉంటాయి కదా, ఆ కథల్ని చిన్న చిన్నగా తీసుకొచ్చి ప్రచారం చేయడానికి వాళ్ళ అనుమాయుల సమూహం ఒకటి తయారైంది. చివరికి అది ఏమైందంటే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరికింది అన్నట్టుగా ఇప్పుడు ఎవరికైతే పెత్తనం ఇచ్చినారో, ఎవరైతే నమ్మి పక్కన నిలబెట్టుకున్నారో వాళ్ళు బల్లాలు కూర్చుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు రాకపోతే మేము ఏం చేయలేం. బీఆర్ఎస్ పార్టీ పతనానికి, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలకి, బీఆర్ఎస్ నాయకత్వం పైన విశ్వాసం సన్నగిలడానికి బలమైన కారణం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అవినీతి సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని కుట్రల కుంపట్లను పెట్టుకొని ఈ సోషల్ మీడియా అనే ఒక బూచిని చూపించి దానిపైన నిర్మాణం బలంగా లేకుండా పూర్తిగా అది ఏమంటారు అసూయలు ద్వేషాలకు సంబంధించిన అంశాలని నిర్మాణం చేస్తే అది ఎంతకాలం నిలబడుతుంది? ఇవాళ నేను పేర్లు చెప్తాను నిర్భయంగా. హరీష్ రావు, సంతోష్ లాంటి వాళ్ళు కేసీఆర్ గారి పక్కన చేరి తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల కాదా ఇవాళ పర్యవసానాలు, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల కాదా ఇవాళ సోషల్ మీడియా నడుపుతుంది. ఇవాళ మీరు చూడండి, చాలా మంది అనుకుంటారు పాపం కేటీఆర్ సోషల్ మీడియా చూస్తుంటాడని, కానీ మొత్తం హరీష్ రావు చేతులకు వెళ్ళిపోయింది అనేది సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు మన దగ్గర పనిచేసి వెళ్ళినారు కాదా. తర్వాత ఈ తెలంగాణ సమాజంతో సంబంధాలు ఉన్న వాళ్ళు లేరా అందులో? కొంతమంది విదేశాలలో కూర్చోబెట్టి వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తూ అడ్రస్లు కూడా తెలియకుండా సమాచారం ఏదో ఏమంటారు అజ్ఞాతంలో ఉండి నడిపించేటటువంటి వాటికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు? మేము కనిపెట్టలేదా? ఇక్కడ క్లారిటీగా తెలుసు కదా ఎవరు నడిపిస్తున్నారు సోషల్ మీడియా. కవిత గారికి కాదండి, కవిత గారికి కాదు, ఈ తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది వీళ్ళు చేసే చర్యల వల్ల. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, కాళేశ్వరం అవినీతికి సంబంధించి కానివ్వండి, ఇంకేదన్నా అవినీతి వచ్చిందనుకోండి, ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ పార్టీకి సంబంధించి కాదండి, ఈ తెలంగాణ సమాజానికి మొత్తం మచ్చ తెచ్చేటటువంటి పనులు. ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళ కుటుంబంలో గొడవలాగా లేదా కవితక్కకి ఏదో కుటుంబ వ్యవహారంలాగా చూపించి శునకానందం పొందుతున్నారు. కవితక్క వ్యక్తిగతంగా తన కోసం ప్రయోజనాలు చేకూర్చమని అడగలేదు. ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల చెమటను రక్తాన్ని చిందిస్తే వచ్చిన తెలంగాణకు సంబంధించిన ఈ ఆకాంక్షలకి అడ్డు తగులుతున్న వాళ్ళు మీరు వీటిని నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు మీకు సంబంధాలు తెంచేటటువంటి ప్రయత్నం మీ దగ్గర ఉన్నటువంటి కోటరీ చేస్తూ ఉన్నది. వీళ్ళ దగ్గరికి ఏమొచ్చి కలవడానికి ఆస్కారం లేదు. కవితక్క దగ్గరికి ఏ నాయకుడైనా, ఏ కార్యకర్తైనా, ఏ ప్రాంతం వాడైనా సంబంధించి ఏ జిల్లా నుంచైనా వచ్చి కలిసే అవకాశం ఉంది. తనకు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. వీటిని తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నంలోనే కదా ఇంత పెద్ద సమస్య ఇక్కడ వచ్చింది. ఆమె నిజాలు చెప్తా ఉన్నది, వాస్తవాలు మొత్తం ఎట్లా ఉన్నాయనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితక్కను కేసీఆర్ గారిని కలవనివ్వకూడదనే పెద్ద కుట్రలో భాగంగానే ఒక పక్క హరీష్ రావు, ఇంకో పక్క సంతోష్ రావు ఇదే పని కట్టుకొని చేసిన ప్రయత్నాలు. వాస్తవ రిపోర్ట్లు ఆయన దగ్గరికి చేరలేదు. అబద్ధాలతో అల్లినటువంటి అందమైనటువంటి మేడం తీసుకొచ్చి ఆయన చూపించి ఇదే అందం అని అంటే అబద్ధాలతో కట్టినది ఎంతకాలం నిలబడుతుంది? ఏదో గాలిలో మేడ కడితే ఆగుద్దా అది? ఈ గాలిలో మేడలు కట్టే బాపత అక్కడ నిలబడి అసలు నిజం చెప్పేటటువంటి నాయకురాలను దూరం చేసే పరిస్థితి చేస్తే పాపం తను కూడా ఏం చేస్తుంది, చెప్పాల్సిన కంటే ఎక్కువ చెప్పే ప్రయత్నం చేసింది, ఓర్చుకునే కంటే ఎక్కువ ఓర్చుకునే ప్రయత్నం చేసింది, చివరికి లేఖల ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత బయటికి ఏమంటారు పొక్కితే ఇంటి గుట్టు అట్ట అవుద్దనేటటువంటి బాధను కూడా తానే దిగమింగుకున్నది. ఇంకంతకంటే ఒక ఆడబిడ్డ ఏం చేయగలుగుతుంది? బయటికి చెప్పిన తర్వాత కూడా కృష్ణార్జులు యుద్ధం చేస్తున్నట్టు ఇప్పుడు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, అంటే పార్టీలు ఇంకా బలం ఎక్కువైందనే పరిస్థితులు మీకు కొంతమంది బయట చూసే వాళ్ళకు సోషల్ మీడియా పోస్టులు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంటే కృష్ణార్జునులు లాగా కనబడదు. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి మెత్తగా కనపడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నది. కడుపులో కత్తులు పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఎవరైనా నమ్ముతారా? దాన్ని నమ్మగలరా? రాజకీయాల్లో అనుభవం ఉన్న ఏ ఒక్కరికి ఆ బొమ్మ చూసి కూడా చాలామంది నవ్వుకుంటారు. వీళ్ళు ఏదో యుద్ధం చేస్తున్నట్టు, కేసీఆర్ గారిని కాపాడడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ని కాపాడే వాళ్ళైతే ఇంత పెద్ద అవినీతి భాగవతాలని తిమింగళాలని ఎందుకు పెంచి పోషించినారు? దాని ప్రయోజనాలు మీరు మాత్రమే ఎందుకు పొందినారు? ఇవాళ కేసీఆర్ గారు నిజంగానే జాతిపిత అనేటటువంటి కీర్తి పోతుంది అనేటటువంటి గగ్గోలు పెడుతూ అటేమో ఏమంటారు వెనకాల గోతులు దొవ్వి ముందుకొచ్చి నీతులు చెప్పే మీరు అసలు ఆయనను అవినీతిపరుడుగా ముద్రపడడానికి కారణమే మీరు కదా. ఆ రకమైనటువంటి వ్యవహారాన్ని నడిపిందే మీరు కదా. అయితే చెప్పండి, తెలంగాణ నిజంగా అంటే తెలంగాణలో నిజంగానే కేసీఆర్ జాతిపితనా?
ఎట్లా అవుతారండి జాతిపిత? ఎందుకు గారండి? ఇవాళ అంటే ఎవరు చేస్తారు జాతిపిత అనేది ఎవరు చెప్పాలి, ఎవరు చేస్తారు? ఈ తెలంగాణ మొత్తం సప్పండ వర్గాలు ఉద్యమించిన ఫలితంగా రాష్ట్రం వచ్చింది. 1200 పైచిలకు అమరులు మలి విడత ఉద్యమంలో చనిపోయినారు. తొలి విడత ఉద్యమంలో అప్పట్లోనే 400 పైచిలకు అమరులైనారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమం కొనసాగింది. 2001లో మొదలైన ఉద్యమం కాదండి. 69 నుంచి ఉద్యమం కొనసాగుతుంది. 69లో కూడా చాలా మంది మంత్రి పదవులకు త్యాగం చేసినారు. రాజకీయాలను జీవితాలను త్యాగం చేసినారు. అంతమంది జీవితాలు త్యాగం చేసిన తర్వాతనే ఇంకా ఎవరు ప్రాణం పోవద్దు అని చెప్పేసి ఈయన ప్రాణాలు అడ్డంగా పెట్టి పణంగా పెట్టి ఈ 1200 మంది ప్రాణాలు ఎందుకు పోయినా చెప్పండి? ఈ 1200 మంది ప్రాణాలకు లెక్కలేదా, విలువ లేదా? ఈ ప్రాణత్యాగాలకు విలువ లేదా? ఈ ప్రపంచంలో అత్యంత అహింసాయుతంగా జరిగిన ఈ ఉద్యమంలో 1200 మంది ప్రాణాలంటే సామాన్యమని, 1200 మంది తల్లుల గుండె కోత సామాన్యమా? ఇంతమంది శోకాన్ని మిగిలిచి వెళ్ళిన వాళ్ళు ఏదో కోసం చేశారు? మీకు జాతిపిత వాళ్ళ కావడం ఆకాంక్ష నెరవేర్చినట్టే కదా ఇది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ 1200 మంది అమరవీరులు, వేలాది మంది ఉద్యమకారులు, లక్షలాది మంది ప్రజలు, ప్రజా సమూహాలు, సప్పండ వర్గాలు, కులము మతములకు అతీతంగా రాద్ధాంతాల జోలికి వెళ్ళకుండా ఏకైక లక్ష్యం తెలంగాణ అని పూర్తిగా విజయం సాధించేదాకా కలిసికట్టుగా నడిపిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రం వచ్చింది. అవునన్నా కాదన్నా కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది. రాజకీయ పార్టీగా ఆయన ఒక ఉద్యమ సంస్థ నిర్మించి ఒక రాజకీయ పార్టీగా అవతరించిన కేసీఆర్ పాత్ర అవునన్నా కాదన్నా చరిత్రలో ఉంది. కానీ కేసీఆర్ ఒక్కరే ఈ తెలంగాణ ఉద్యమం నడిపినట్టు, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నట్టు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అయినట్టు, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే దాంట్లో ఉన్న నాయకులు మాత్రమే ఇప్పుడు తెలంగాణ వాదులైనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక మిగతా ఉద్యమించిన వాళ్ళందరూ ఏమిటి? దేశద్రోహుల, తెలంగాణ ద్రోహుల? మొత్తం ఈ రాష్ట్రం ఉద్యమం జరుగుతుంటే బిడ్డలు చచ్చిపోతూ ఉంటే, ఉద్యమకారులు జీవితాలు నాశనం అవుతూ ఉంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉంటే, విద్యార్థులు ఉస్మానియాలో అగ్గిరాజేసి ఉద్యమిస్తూ ఉంటే, ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి అడుగడుగున ప్రయత్నం చేసిన వాళ్ళు వచ్చి మీ దగ్గర పార్టీలో చేరి మంత్రులుగా 10 ఏళ్ళు పదవుల్లో ఉండి వాళ్ళేమో కోర్టు కూడా పెట్టుకుంటారు. ఉద్యమంలో ఉండి పూర్తిగా జీవితాలని కోల్పోయిన వాళ్ళేమో ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతారు. వాళ్ళేమో ఇప్పుడు మీకు కళ్ళకు కనపడనట్టు పరిస్థితి వస్తుంది. ఏం ప్రగల్భాలు పలుకుతున్నారు, ఎవరిని మోసం చేస్తారు? ఇంకోటి ఏమంటే ఇదేమో గత చరిత్ర కాదు, కళ్ళ ముందు జరిగిందే కదా, మేము అందరం పాల్గొన్న వాళ్ళమే కదా, ఇక్కడ కనపడుతున్నాం కదా. ఎట్లా ఈ కట్టుకథలు నమ్ముతా అనుకుంటున్నారు? ఎందుకు ఈ విష రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్న హరీష్ రావు అసలు మీ వల్ల కదా కేసీఆర్కు ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఆయన విచారణ ఎదుర్కోవడానికి తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్న సంతోష్ రావు మీ వల్ల కదా ఇవాళ కేసీఆర్ గారికి గతి పట్టింది. నిజంగానే అవునో కాదో తెలియదు కానీ ఆయన ఉద్విగ్నానికి లోనైనారు, ఆయన భావోద్వేగానికి లోనైన వార్త తెలిసింది. నిజంగా మాకు కూడా భావోద్వేగమే ఉన్నది. ఒక ఉద్యమ నాయకుడికి ఇబ్బంది వస్తే అందరం నిలబడ్డ సందర్భం. ఇవాళ కూడా ఆ రకమైన పరిస్థితి రావడం దురదృష్టకరం. కానీ దానికి కారణమైన వాళ్ళు ఎవరు? ఆ రకమైన పరిస్థితికి ఎందుకు దాపురించింది? ఎవరి వల్ల ఆ దుస్థితి వచ్చింది? ఎవరి కారణంగా ఇవాళ ఇంత అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వచ్చింది? వీళ్ళేమో మీ పక్కన ఉండాలి. ఈ అవినీతి తిమింగళాల సమూహాన్ని కూడగట్టి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించే వాళ్ళేమో నీతులు చెప్తా ఉంటే మేము వినుకుంటూ కూర్చోవాలి. ఈ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, తెలంగాణ ప్రజలు. కొంతకాలం మీ అభూత కల్పనలు, కట్టుకథలు నమ్ముతారు, వింటారు. కానీ ఎల్లకాలం అటువంటిది నమ్మే పరిస్థితి లేదు. అసలు కవితక్కని టార్గెట్ చేసి ఒక ఆడబిడ్డని ఇంట్లో నుంచి పంపించడానికి ఎన్ని కుట్రలు చేసినారో తెలిసి కూడా మౌనంగా ఉండడం దేనికి సంకేతం చెప్పండి? పాపం ఊరికే పోద్దా? ఆ ఉసురు ఊరికే పోతుందా? ఎన్ని గుండెలు వాటి కోసం స్పందించినాయి? ఒక్క కవితక్క విషయంలో ఎంతమంది హృదయాన్ని కదిలించింది తెలుసా? పాప పుణ్యాలతో ప్రజలకు పెద్దగా అవసరం ఉండదేమో కదా సార్. ఎవరైతే వాళ్ళ కోసం కొట్లాడతారో, వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెర మీదకి తీసుకొచ్చి చూపిస్తారో, లేకపోతే ప్రభుత్వంతో వాళ్ళకి కావాల్సిన నిజాలు కావాలంటున్నా. పాప పుణ్యాలతో నిజానికి కూడా ఏం లేదు. కానీ అదే కోరుతున్నా. ఇప్పుడు వీళ్ళకి వస్తేనేమో పాపమైనట్టు, వీళ్ళు చేసిందంతా పుణ్యమైనట్టు చెప్తున్న వాళ్ళకే చెప్తున్నా నేను. ఇప్పుడు కేవలం హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే కాదు కదండి తెలంగాణ అంటే. తెలంగాణ ఉద్యమం అంటే వీళ్ళేమో తీర్పులే ఇచ్చేస్తున్నారు. ముట్టుకుంటారా, ఆయన టచ్ చేస్తారా, ఆయన టచ్ చేసేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేదన్నట్టు అసలు ఆ పరిస్థితి తెచ్చిందే మీరు కదా, మీ వల్ల కదా ఆయనకు వచ్చింది. ఎవరు ఆ కాంట్రాక్టర్లు? ఎవరండి అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్? ఎవరు మిత్రులు? ఎవరు వాళ్ళతో భాగస్వామ్యాలు నడుపుతున్నారు? ఈ రోజు కూడా సంతోషరావుకు సంబంధించినటువంటి మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్సీ ఈ రోజు కూడా ఆ ప్రభుత్వంలో ఎట్లయితే కాంట్రాక్టులతో కుమ్మక్కైనాడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్ట్తో కుమ్మక్కై పనిచేస్తున్న మాట నిజమా కాదా? మరి వీరందరూ బాయి లాగా ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో దోషులు తెలంగాణకు వ్యతిరేకంగా
చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. పత్రికలు రాస్తే పత్రికల్ని తెలంగాణ వ్యతిరేకాలు అంటారు. ఎందుకు మరి మీడియా అంటే ఆ చెప్తే మీడియా కాంట్రాక్టుల వ్యతిరేకం గురించి అంటారు. పెద్దగా ఎందుకు కవిత గారు మాట్లాడట్లేదు? కవిత గారు మాత్రమే కాదండి, ఈ రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. నిజాలు నిగ్గు తేల్చండి అయ్యా, దోషులు ఎవరో తేల్చండి అయ్యా, మీ కళ్ళకు కనబడుతోంది కదా అధికారులారా, మీరు వాస్తవాలు మీకు తెలుసు కదా, ఇప్పటికే మీ చేతిలో ఆధారాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఈ తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ప్రజల వైపు నుంచి కవితక్క గారు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. కవితక్క గారు కోరుకునేది ఒకటే, నిజాయితీగా పాలన కొనసాగాలి. ఆ నిజాయితీ పాలన కొనసాగుతుందని చెప్పడానికి, వాళ్ళ నిబద్ధత నిరూపించడానికి, అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చినప్పుడు, అవినీతికి సంబంధించిన విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ నిష్పక్షపాతంగా జరగాల. ఆ నిష్పక్షపాతంగా జరిగేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలా. ప్రజలకు అనుమానం రాకుండా ఉండాలి విచారణ జరుగుతుంటే. ఎన్ని అనుమానాలు కలిగించేటటువంటి విచారణ, ఇది విజయం సాధిస్తుందని కానీ, దీన్ని నిజాలు నిగ్గు తేలుతాయని కానీ నమ్మకం ఎట్లా కలుగుతుంది చెప్పండి? మీరు ఎట్లా నమ్మకం కలిగించగలుగుతారు ఇట్లా? అంటే దీంట్లో పారదర్శకత ఎక్కడైనా ఉందా? ఎవరిని పిలుస్తున్నారు, ఏమని పిలుస్తున్నారు? దోషులుగా పిలుస్తున్నారా, సాక్షులుగా పిలుస్తున్నారా, ముద్దాయిలుగా పిలుస్తున్నారా, ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళుగా పిలుస్తున్నారా? అందరినీ ఒకే ఘాటికి గట్టి విచారణకు పిలిచి, అది కూడా మీ ఇష్టం వచ్చినప్పుడు విచారణకు పిలిచి, వాళ్ళకు కూడా విపరీతమైన స్వేచ్ఛనిచ్చి, విచిత్రం ఏమిటంటే విచారించడానికి వచ్చేటప్పుడు ఒక పెద్ద సమూహాలతో ఒక విజయోత్సవ ర్యాలీలాగా వస్తారు, ఏదో ఘనకార్యం చేసినట్టు. అంటే వాళ్ళ ఆరోపణ ఎదుర్కొంటున్నారో లేదా సాక్షిగా వచ్చారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. అధికారులు కూడా వాళ్ళు ఎందుకు పిలిచారనే విషయం అధికారులు చెప్పాలి. కానీ ఇది ఒక రాజకీయమైనటువంటి ప్రాపగండకు పనికొచ్చేటట్టుగా వాడుతున్నారు. ఒకళ్ళు వీరతిలకం దిద్దుకొని ఒక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన పెద్ద ర్యాలీ తీసుకొని వస్తాడు, మళ్ళీ బయటకు వచ్చాడు పెద్ద అభివాదం చేస్తాడు. ఏ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని వస్తున్నారని ఈ ఈ వికట హట్టహాసాలు, ఈ విజయ సంకేతాలు? అంటే అవినీతిని అద్భుతంగా చేశాం, ఆరోపణలు కూడా అద్భుతంగా మేము మాఫీ చేసుకున్నాం, అధికారులను కూడా బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకున్నాం, ప్రభుత్వాన్ని కూడా మొత్తం మసిబూసి మారేడుగాయలు చేసేటటువంటి పరిస్థితి చేశామని చెప్పే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ఇది. ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా కనీసం సమాధానం. కవిత గారి విషయంలో ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో తను ఆరోపణలు ఎదుర్కొన్నారో ఇప్పటికీ అది ప్రూవ్ కాలేనటువంటి పరిస్థితి కనిపించింది, ఈవెన్ జైలుకి వెళ్ళి వచ్చినా కూడా. బట్ అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు అండ్ వాళ్ళు విచారణకి అటెండ్ అయ్యారే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిరూపించబడలేదు లేదు కదా. సో అంత ఈజీగా వాళ్ళు చేశారు అనడానికి కూడా ఎక్కడ సాక్ష్యం కూడా లేదు. సో దాని మీద అంటే ప్రతిసారి అంటే దాన్ని ఒకటి అడ్డు పెట్టుకొని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదేమో. ఇక్కడ కవితక్క గారికి ఒక న్యాయము, కవితక్క గారి కేసుకు సంబంధించింది ఒక న్యాయం, ఒక రకమైన విశ్లేషణ. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ లేదంటే ఇదే సంతోష్ రావు, హరీష్ రావుకి సంబంధించిన దాంట్లో ఒక న్యాయము, ఒక రకమైనటువంటి విశ్లేషణలా చేసేది, అంటే ఒక రకమైన వ్యాఖ్యల. ఇప్పుడు తన మీద ఆరోపణ మాత్రమే వచ్చింది, అసలు దాంట్లో ఏం జరిగింది, అసలు స్కామ్ అనే పదానికి అర్థం తెలిసిన వాడు దాన్ని ఎవడు స్కామ్ అన్నాడు. అట్లాంటి దానికేమో ఆమె చట్టాన్ని గౌరవించి వెళ్ళి ఆమె విచారణను ఎదుర్కొని చట్టానికి అధికారులకు సహకరించి చెయ్యని నేరానికి శిక్షను సైతం అనుభవించి వచ్చిన ఆమెక్కడ 100% వందలాది మంది కుటుంబాల చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేసి వ్యక్తిగత రహస్యాలని బట్టబయలు చేసుకొని వ్యక్తిగతమైన ప్రయోజనాలు మీరు పొంది ఆస్తులు కూడగట్టుకొని కొంతమంది రాజకీయ జీవితాలని నాశనం చేసి కొంతమంది వ్యక్తిగత జీవితాలని నాశనం చేసిన కేసులో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భం లోపల అవి వాస్తవాలు అని అధికారులే ఒప్పుకొని ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పిన తర్వాత అధికారులు ఒప్పుకున్నంత మాత్రం చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా మీరు ఏమంటారు ఎదురుదాడికి దిగేటటువంటి ప్రయత్నం చేసి దీన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేసుకుంటే మేమేదో శుద్ధపూసలో మాత్రం నేరస్తులని చెప్పే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి, మీకు ఇంకా బుద్ధి రావాలి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ అబద్ధ ప్రచారాలు, అభూత కల్పనలు, మసిబూసి మారేడుకాయలు చేసి ఒక ఆడబిడ్డ మీద ఏదో 4 గోడల మధ్యన కూర్చొని కుట్రలు చేసినంత ఈజీ కాదు మీరు వేసుకున్నటువంటి ఈ ఉచ్చులో నుంచి బయటికి రావడం. మీకు మీరుగా వేసుకున్నటువంటి అవినీతి సామ్రాజ్యంలో ఎవరైతే ఈ అవినీతికి పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారో ఈ రోజు కాకపోతే రేపైనా తేలక తప్పదు. ఒక ప్రభుత్వం మిమ్మల్ని క్షమించవచ్చు కాక, కానీ ఇంకొక ప్రభుత్వం క్షమించే అవకాశం ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది, మీరు అనుభవించక తప్పదు. ఆడబిడ్డ ఉసురు ఊరికే పోతుంది, మళ్ళీ చెప్తారు. రైట్. అయితే తెలంగాణలో జాగృతి పార్టీకి అసలు ప్రత్యర్థి పార్టీ ఏది అని మీరు అనుకుంటున్నారు? ఇవాళ మేమైతే ప్రధానంగా ప్రజల పక్షంగా ఉన్నాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం అనుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆ పరిష్కారం అయ్యేంత వరకు అనేక ప్రజా ఉద్యమాలను రూపాలు తీసుకొని ముందుకు సాగాలనుకుంటున్నాం. మేము ఇప్పుడైతే ప్రజలకు సమూహాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా సమూహాలను నడపడానికి సంబంధించినటువంటి నాయకత్వ స్థానంలో మేము ఉన్నాం.
మేము మాకు ఒక రాజకీయ పార్టీ శత్రువనో ఇంకొక రాజకీయ పార్టీ మిత్రుడనో పరిస్థితి లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు మాకు వ్యతిరేకమే. ఈ అవినీతి మీదనే కోటలు కట్టుకుంటాం, అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా నిర్మించుకుంటామనే ఆశతోని ప్రజా సమస్యలు గాలి కొదిలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ రాజకీయ పార్టీ అయినా మాకు వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీకి చోటు ఉందా అనే దానికి అయితే దానికి సీక్వెన్స్గా అంటే నా క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే బేసిక్గా తెలంగాణ అంటేనే బతుకమ్మ. అలాంటి బతుకమ్మని తెలంగాణ మహిళలకు అత్యంత దగ్గరగా చేరువుగా తీసుకెళ్ళింది ఎవరు అంటే కవిత గారు అని చెప్పచ్చు. అయితే ఒకవేళ రాజకీయ పార్టీ పరంగా సక్సెస్ కాకపోతే కవిత గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరమే కదా. కవితక్క గారి రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది, ఉన్నతమైన ఆశయంతో వస్తున్నది కాబట్టి. కవితక్క గారి రాజకీయ ప్రస్థానం చరిత్ర సృష్టించబోతోంది, ఎందుకంటే అది క్షేత్రస్థాయిలో రూపుదిద్దుకుంటుంది కాబట్టి. కవిత గారి మొత్తం పెట్టబోయేటటువంటి పార్టీ కానివ్వండి, తర్వాత కవిత గారు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు కానివ్వండి, ఈ దేశం అబ్బురపోయేటట్టుగా ఉంటుంది. ఈ దేశ స్థితిగతులను మార్చడానికి ఒక రాజకీయ శక్తి ఎంతైతే పని చేయాలో, ఎంత అవసరం ఉందో అది చూపించబోతా ఉన్నాం. కవితక్క గారిని తక్కువగా అంచనా వేసిన వాళ్ళు, కేవలం బతుకమ్మ మాత్రమే పరిమితం చేయాలనుకున్న వాళ్ళు, ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక సంస్థలాగా చూడాలి, అట్లనే చూద్దాము అని అనుకున్న వాళ్ళు, సాంస్కృతిక సాంప్రదాయ సంపదలతో పాటు ఇక్కడ చైతన్యంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి తర్వాత ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడానికి, ఈ ప్రాంత విముక్తికి ఎంతైతే ఐక్యంగా ఉద్యమించినారో భవిష్యత్తులో ఈ దేశ స్థితిగతులను మార్చేటటువంటి ప్రయత్నంలో కూడా కవితక్క గారి నేతృత్వంలో రూపుదిద్దుకునేటటువంటి రాజకీయ పార్టీ సుదీర్ఘమైనటువంటి ప్రయోజనాల పరమావధిగా పనిచేస్తుంది. తాత్కాలిక భ్రమలకు తలగ్గదు, తాత్కాలిక ప్రయోజనాన్ని చూసుకోదు, తాత్కాలిక అవరోధాలని పట్టించుకోదు. కవితక్క ప్రయాణం చాలా సుదీర్ఘ ప్రయాణం జరగబోతూ ఉంది. కవితక్క గారు తీసుకునేటటువంటి ఈ నిర్ణయం చాలామంది ఇప్పుడున్నటువంటి కొంత కుహన మేధావులకు, కుహన రాజకీయాలకు ఆలోచనకు తట్టకపోవచ్చు, వాళ్ళకు కొంచెం అర్థం కూడా కాకపోవచ్చు. కానీ ఒక విజనరీ లీడర్ అనే విషయం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం ఆలోచించేటటువంటి శక్తులకు అర్థమైంది. కాబట్టి మాకు బలమైనటువంటి తోడ్పాటు కూడా భవిష్యత్తులో లభించబోతోంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కవితక్క గారు పెట్టబోయేటువంటి పార్టీకి ఉన్నది. ఉన్నతమైన ఆశయంతో ఈ పార్టీ ముందుకు వెళ్ళబోతున్నది. రైట్. అయితే ఈ జాగృతి జనం పార్టీ ఏదైతే ఉందో పెద్దగా సక్సెస్ కాలేదు అని చెప్పి ఎవరు చెప్పారు? టీఆర్ఎస్ వాళ్ళు ఎవడండి? టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు? అసలు టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్హత ఉంది? టీఆర్ఎస్ కి ఏమైనా సోయి ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సోయి ఉందా? ప్రజలనే ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారనేటువంటి కనీస అవగాహన ఉన్నదా వాళ్ళకి? వాళ్ళకి ఈ రాష్ట్రంలో అవినీతి ఎట్లా చేయాలి, అక్రమాలు ఎట్లా చేయాలనే దానిపైన వాళ్ళ చుట్టూ వేసుకున్నటువంటి కంచెలలో ఇరుక్కుపోయి వాళ్ళుంటే, ప్రజల దగ్గరికి వెళ్ళాలనే సోయి ఉంటే, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది ఒక ప్రభుత్వం, వాళ్ళు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి, ఈ 2 నెలల కాలంలో ప్రజల వైపు నుంచి సమస్యలే లేవా? ప్రజలకి ఇక కష్టాలే లేవా? ప్రజలకు అన్ని బాధలు తీరిపోయినాయా? ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకు అసలు అర్హత ఉందా? కవితక్క గారు జనం పాట గురించి మాట్లాడే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే భ్రమంలో ఉన్నారు, ఇంకా రాచరికంలో ఉన్నాను. నిన్న మీరు చూస్తే చాలా నవ్వొస్తుంది, తర్వాత ఎబ్బెట్టుగా కూడా ఉంది. కేటీఆర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడతాడు, కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఒక అభ్యర్థి పెడతాడు, మంచోడైనా చెడ్డోడైనా వాడు ఆకారం ఎట్లా ఉన్నవాడు ఎట్లాంటి వాడైనా మీరు గెలిపించి తీసుకురాలే. మీ అబ్బ జాగిరా ఈ తెలంగాణ రాజకీయాలంటే మీ ఒక్కరి సొత్త. తెలంగాణ ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే అసలు ప్రజల ఆలోచనల్ని గౌరవించడానికి మీకు కొంచెం మనసు రావట్లేదు. ఇంకా ఏం మీరు మీకు ఇంత అహంకారము తెలకెక్కిన తర్వాత అసలు మీకు ఏమైనా పరిపాలించడానికి మళ్ళీ అవకాశం వస్తేనే నమ్మకం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ఈ మిడిసిపాట్లు ఏమిటి, ఎగిసిపాట్లు ఏమిటి? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతారు? ఎవడా మీరు? 100 రాజకీయ పార్టీలు వచ్చి ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. అనేక మంది యువకులు కొత్త శక్తిని నింపుకొని సమాజానికి సేవ చేయాలని అనేక శక్తులు వస్తాయి, సంఘాలు వస్తాయి, సమూహాలు వస్తాయి. మీరెవరండి కాదనడానికి? ఎవరిని ఏం రుద్దుతారు మీరు? ప్రజల మీద మీ అభిప్రాయాలు రుద్ది పడేసి ఏం రాచరికమా, నియంతృత్వమా, ఏం హుకుం జారీ చేస్తున్నావు? ఎవడు నువ్వు? మీకున్న అర్హత ఏంటి? ఏ ధైర్యంతో మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు? నోరు అదుపులో పెట్టుకోవాలా, ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలా, కొంచెమన్నా మార్పును తెచ్చుకోండి, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు, ఒక రౌడీల్లాగా
ఏం దాదాగిరిలా ఇది? ఎవరు బెదిరించాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అనుకుంటే మీ చుట్టూ ఉన్నటువంటి నలుగురు కుటుంబ సభ్యులనే కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ చేతిలో అధికారం పెట్టి మీరు నిస్సహాయాలుగా నిలబడి ఇవాళ దోషులుగా మీరు ప్రపంచానికి కనపడే పరిస్థితికి వచ్చిన వాళ్ళపైన మీ పెత్తనం ఏమైనా చూపిస్తే మీ జులుబేమైనా చూపెట్టండి. ప్రజలకా మీరు ఇట్లా మాట్లాడేది? మీరు ఏం సాధించారని ప్రజలు వెంటనే మీరు చెప్పగానే మొత్తం పెట్ట మీకు పేటెంట్ రాసి ఇచ్చినారా తెలంగాణ రాష్ట్రం? ఇక్కడ సోషల్ మీడియా వేదికగా చాలా మంది అంటున్నటువంటి మాట అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా కనబడుతుంది ఏంటంటే తొలి అడుగులోనే తప్పటడుగులు వేస్తున్నారు. ఈ రకంగా అయితే అసలు పార్టీ నిలదొక్కుకోగల సోషల్ మీడియా అని చెప్తున్నాను కదా. ఎవరు తప్పటడుగులు వేస్తున్నారు? ఇది జాగృతి జనం బాడీ ఏదైతే ఉందో తొలి అడుగే చక్కటి అడుగులు వేస్తున్నారు. జాగృతి చాలా చక్కటి అడుగులు వేస్తుంది, అందమైన అడుగులు వేస్తున్నది, ఆలోచనాత్మకమైన అడుగులు వేస్తున్నది, తర్వాత సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసే అడుగులు వేస్తూ ఉన్నది. అన్నిటికంటే మించి అజ్ఞానపు తిమిరపై సమరం చేసేటటువంటి జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నది. దట్ మళ్ళీ మా నాయకులు ఎవరు? కవితకి ఏం ఆషామాషి నాయకురాలు కాదు, లేకపోతే రాత్రే ఆలోచించి తెల్లారిపాటికి నాయకురాలైన ఆమె కాదు. ఆమె అద్భుతంగా ప్రజా సమూహాలతో కలిసి నడిచింది. ఇవాళ మాట్లాడుతున్న చాలామందికి చెప్తా ఉన్నా, 2001 నుంచి ఇవాళ వరకు ఆమె ఇంట్లో కూర్చోలేదు. చాలా పదే చెప్తా ఉన్నా, ఇంట్లో కూర్చున్నాము కదా, ప్రజల మధ్య ఉన్నది, ప్రజల మధ్య నిలబడి పోరాడింది, ప్రజా సమస్యల మీద గొంతెత్తింది. ఇక్కడి నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ఆమె గర్జించింది, మహిళా బిల్లు సాధించగలిగింది, అంబేద్కర్ బొమ్మను తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టించగలిగింది, సావిత్రిబాయి పూలేకి సంబంధించి కొట్లాడి ఒక సెలవు దినాన్ని కోసం ఆమె సాధించగలిగింది. తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమని కొట్లాడితే కనీసం ట్యాంకుమడి దాకా తీసుకొస్తామనే పరిస్థితి వచ్చింది. 42% రిజర్వేషన్ల కోసం తను ముందుండి కొట్లాడింది. దాని ఫలితంగా ఇవాళ ఒక అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడానికి తను ప్రయత్నం చేసింది. ఎన్ని విజయాలు సాధించింది, ఎంత కొట్లాడింది. ఇంత ప్రధాన ప్రతిపక్షం అని మేము చెప్పుకుంటే సరిపోదు. ప్రజల పక్షం వహించిన వాడు, ప్రజలు గుర్తించాలి ప్రధాన ప్రతిపక్షం అని. ఇవాళ కవితక్క నేతృత్వంలో జరుగుతుంటే తప్పటడుగులు గొప్ప అడుగులు పడుతున్నాయి. కవితక్క నేతృత్వంలో చక్కటి అడుగులు పడుతున్నాయి, అద్భుతమైన అడుగులు పడుతున్నాయి, ఆలోచనాత్మకమైన అడుగులు పడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రం దశను మాత్రమే కాదు, ఈ దేశం స్థితిగతులు మార్చేటటువంటి ఒక గొప్ప చైతన్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ఈ రాజకీయ శక్తి ఎదిగి వస్తుంది. అది కవితక్క నేతృత్వంలో సాధ్యమవుతుంది. చూడండి మీరు. రైట్. అయితే జాగృతి పార్టీ ఎందుకు పెట్టినట్టు ప్రజలు మళ్ళీ మీరు మొదటికే వచ్చినారు. జాగృతి పార్టీ జనం కోసం చెప్పండి సార్. జాగృతి పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల కోసమా, లేకపోతే కేవలం అంటే కొంతమంది పెద్దల మీద, బీఆర్ఎస్ పెద్దల మీద ఉన్నటువంటి కోపాన్ని చూపించడం కోసమేనా? మాకు అసలు పెద్దలు ఎవరండి? మాకెవడు పెద్ద? ప్రజలే పెద్ద. ప్రజల కంటే పెద్ద ఈ దేశంలో ప్రజల కంటే పెద్ద ఎవడూ లేడు. ప్రజా సమూహాల కంటే పెద్ద సమూహం ఇంకొకటి లేదు. ప్రజా ఆలోచనల కంటే భిన్నంగా ఇంకొకటి ఉండదు. ఈ రాచరికపు ఆలోచనలు, ఈ రాచరికపు ధోరణులకు వ్యతిరేకంగానే రాజకీయ శక్తులు వస్తాయి. ఇవాళ మేము ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం, ప్రజా బాగు కోసం, మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ సాధించుకున్నటువంటి అసలు అంతిమ లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి పుట్టింది. తెలంగాణ జాగృతి పనిచేసింది. రేపు తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా కూడా సామాజిక తెలంగాణ సాధించి దాని ఫలాలను మారుమూలలో ఉన్నటువంటి పల్లె దాకా, గూడెం దాకా, గుడిసె దాకా, పేదవాడి దాకా చేర్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. రైట్. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ జాగృతి పార్టీ కేవలం బీఆర్ఎస్ పెద్దల మీద కోపంతోనే తప్ప ప్రజల బాగోగుల గురించి కానివ్వండి, లేకపోతే పెద్దగా వాళ్ళ సమస్యలను పట్టించుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించినటువంటి నేపథ్యం కనిపించడంలో, అంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని తిట్టడానికి మాత్రమే జాగృతి పార్టీ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఇంటర్నల్గా అనుకుంటున్నటువంటి మాట. మూర్ఖ శిఖామణులకు ఎంత చెప్పినా ఆ మూర్ఖతం నిండి ఉంటుంది తప్ప వాళ్ళకు వెలుతురు కనపడదు, వెలుగు కనపడదు, నిజాలు కనపడవు, వినపడవు. అట్లనే తలకెక్కినటువంటి రాచరిక పోకడలు, అహంకారాలు ఎత్తిరెక్కిన వాళ్ళకు కూడా మేము లేకపోతే ఇంకోటి లేదు అన్నట్టుగా ఉంటారు. నాకు ఒక కమ్యూనిస్ట్ పెద్ద ఆయన ఒక సభలో చెప్పినాడు, మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. ఇక తెల్ల చొక్కా వేసుకొని వచ్చి ఒక దగ్గర ఒక కార్యక్రమంలో నిలబడ్డాడంట. నైట్ అది ఒక దగ్గర నిలబడితే లైట్లు అన్నీ వేసి ఉన్నాయట. లైట్లు వేసి ఉంటే తెల్ల చొక్కా వేసుకొని నిలబడ్డాడు. ఈయన ఏమనుకుంటున్నానంటే, నేను తెల్ల చొక్కా వేసుకోవడం వల్లనే ఈ మొత్తం వెలుతురు కనపడుతుంటారు, ఆ లైట్లు బంద్ చేస్తే తెలుస్తుంది ఈయన తెల్ల చొక్కా వల్ల అక్కడ వెలుతురు వస్తుందా లేకపోతే ఆ లైట్లు వేసిన దానిలో అనేది.
కవితక్క అక్కడ ఉండడం వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం జరిగింది. కవితక్క ఆడ నిలబడి ఉద్యమించడం వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాగలిగింది. కవితక్క నిజాయితీగా నిబద్ధతతోని అనేక ఆటుపోట్లను ఎదుర్కొని వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నా, అవినీతికి పాల్పడుతున్నా, చెవులుండి వినలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులను సముదాయించుకొని కార్యకర్తలని, నాయకులను వాళ్ళ కష్టాలను విని వాళ్ళను ఓదార్చుకుంటూ ముందుకు సాగింది. కాబట్టి అది బతికి బట్టగట్టింది ఆ పార్టీ. అట్లాంటి వాళ్ళతో ఘర్షణ ఏముందండి వ్యక్తిగతంగా? కవితక్కకు బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ మీరు అంటున్న పెద్దలు అంటున్నారు, ఆ పెద్దలతో కానీ ఆమెకున్నది ఏమిటి? ఈ ప్రజల బాగోగులు వినండి అయ్యా, ఈ ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి అయ్యా, ఉద్యమకారుల గోస తగులుద్దయ్యా, ఉద్యమకారులు అనేక రకాలుగా నష్టపోయి ఉన్నారు, వాళ్ళకి కనీసం వస్తే 2 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడండి అయ్యా. తర్వాత కొంతమంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎవరి కోసమైతే తెలంగాణ కావాలని కొట్లాడిన ఆ వర్గాలన్నీ కూడా నిరుత్సాహంలో ఉన్నాయి, నిరాశలో ఉన్నాయి, మన పైన అపనమ్మకంతో ఉన్నారు. దాన్ని మనం కొద్దిగా ఆలోచించాలి, పట్టించుకోండి చెప్పే ప్రయత్నం చేసిన కవితక్క వాళ్ళకి ఏమన్నా ఆస్తులు అడిగిందా, లేకపోతే వాళ్ళకున్న సీట్లు అడిగిందా? ఆమె ఈ ప్రజల పక్షం వహించింది, ఈ ప్రజల బాగోగులను ఆలోచించింది, ఇక్కడ సమస్య పరిష్కారం కావాలనుకున్నది, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని బలంగా విశ్వసించింది, కోరింది. అదో పెద్ద నేరమైనట్టు బయటికి పంపించడానికి ఒక కారణం కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దొంగల ముఠా అల్లినటువంటి కట్టుకథలను పట్టుకొని ఇంకా అదే పదే ప్రచారం చేస్తామంటే అబద్ధాలు కొంచెం తొందరగా ప్రచారంలోకి వెళ్తాయి. కానీ నిజం ఎప్పటికైనా నిగ్గు తెలుస్తుంది. ఆ నిజం నిగ్గు తెలియని రోజు వీళ్ళ తలలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఏదో చెప్పేశాం, ఇంకా మా పని అయిపోయింది, మేమేదో ఆరోపణ గుప్పించేసాం, ఇంకా మా సోషల్ మీడియా దాని సంగతి చూసుకుంటుందంటే అదే సోషల్ మీడియా మంటల్లో కాలి మసైపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు. అంటే ఎందుకంటే యూరియా సమస్య మీద కానివ్వండి, లేకపోతే భూభారతి తోటి చాలా మంది జనాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విషయాలు పెద్దగా ఎక్కడ కూడా కవిత ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించలేదు. అలాగే వాళ్ళ తరపున వెళ్ళి కొట్లాడిన అటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. మీకెవరో చెప్తే మీరు విన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా, ఆన్ రికార్డ్. నా ఇంటర్వ్యూ కట్ చేయడానికి టైం పడుతుంది కదా, ఇది రికార్డెడ్ కదా, మీరు ఆ విజువల్స్ నేను పంపిస్తాను, అది పెట్టుకొని మీరు చూడండి. కవితక్క మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా యూరియాకు సంబంధించినటువంటి కొరతకు సంబంధించి మహబూబాబాద్లో జరిగినటువంటి ఘటన, మరిపడలలో జరిగినటువంటి ఘటన, కొన్ని చోట్ల తొక్కిసలాటలో రైతులు సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు చలించి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది, ప్రజల తరపు నుంచి మాట్లాడి ఆందోళనకు సైతం దిగి కొట్లాడింది కవితక్క మాత్రమే. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రెండవది, మీరు ఇంకొక ప్రశ్న ఏదో అడిగినారు భూభారతికి సంబంధించి. అసలు నిత్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభారతి అమలు విషయంలో, తర్వాత భూ నిర్వాసితుల విషయంలో ఈ ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొని అప్పుడు వాళ్ళు రూపొందించినటువంటి పథకాలను అసమగ్రంగా వదిలేసి అవగాహనలు ఏమితో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ జ్ఞానం కలగాలని చెప్పి వినకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మళ్ళీ తప్పుల తడక చేస్తుంది, రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దగ్గరికి వెళ్ళి వందలాది మందితో ఆందోళన నిర్వహించిందని దాంట్లో నేను కూడా ఒకటి ప్రత్యక్ష సాక్షిని. నేను అక్కతోనే ఉన్నా. ఎవరో చెప్పుడు మాటలు విని మనం కూడా మాట్లాడకూడదు, వాస్తవాలు తెలిసి మాట్లాడాలి. రెండోది ఇదే, దీంట్లో వాళ్ళు విజయం సాధించినారు, ఈ సోషల్ మీడియా ట్విట్టర్లలో పడేసి విజయం సాధించినారు. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది, బయటకు తెలిస్తే తెలుస్తుంది. 100 గ్రామాలను తిరిగినాము, మొత్తం ఈ జిల్లాల్ని 2 సార్లు ఇప్పటికే చుట్టేసి వచ్చినాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకి, ప్రతి గూడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం ప్రజల మధ్యనే ఉంటుంది కవితక్క గారి నాయకత్వంలో ఒక సమూహం పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం వెళ్ళడమే కాదు, ఆ సమస్య పరిష్కారమైందా కాలేదా, ఎక్కడ ఆగిందని నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, కొన్ని ప్రధానమంత్రి కార్యాలయాలకు లేఖలు రాయడం ఆ లేఖలు రాసిన తర్వాత ఎక్కడ దాకా వచ్చి ఎక్కడ ఆగిందనే పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. దాంట్లో నేను కూడా భాగస్వామిని. ఊరికే మాట్లాడితే, గాలిలో మాట్లాడితే కుదరదు, ప్రాక్టికల్గా ఉండాలి. నిజంగా పనిచేసే వాళ్ళని పనిచేస్తున్నట్టుగా చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. మాకేం ఇప్పటికిప్పుడు ఓట్లు లేవు, సీట్లు లేవు, మేము ఓట్లు కోరుకోవట్లే, ఇప్పుడు సీట్లు కోరుకోవట్లే. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కావాలనుకుంటే స్వచ్ఛమైన రాజకీయాలు జరగాలనుకుంటారు. అంటే రీసెంట్గా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కామెంట్ చేయడం జరిగింది, కేటీఆర్ అన్నకు మీడియా మేనేజ్మెంట్ పెద్దగా రావట్లేదు, హరీష్ అన్నకు మాత్రం మీడియా మేనేజ్మెంట్ బాగొచ్చని. ఏంటి అసలు అంటే జాగృతికి మీడియా మేనేజ్మెంట్ పెద్దగా ఎక్కడ కనిపించట్లే? మాకు ప్రజలే మీడియా అండి, మాకు ప్రజలే మీడియా. గ్రామాల్లో ఉన్నటువంటి పేదలే మా ప్రచార సాధకులు, మాకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు. సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం మేము చేస్తున్నటువంటి పోరాటాలని కళ్ళతో చూసి చెవులతో విన్న వాళ్ళు మాట్లాడుకుంటే చాలు. మాకు ఈ అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో మేము వెళ్ళాం. కానీ మీరు అన్నారు కేటీఆర్ గారికి మేనేజ్మెంట్ రావట్లే, హరీష్ రావు అంటే ఆ ఉన్న చేతిలో ఉన్న అధికారం ఉంటేనే అధికారాన్నే వేరే వాళ్ళ చేతిలో పెట్టినారు. వాళ్ళకి అంత తీరిక లేదు. మరి వాళ్ళు, నేనేమంటున్నా,
ఈవెంట్ లీడర్స్ లాగా ఉన్నారు కేటీఆర్ గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు. కానీ కవితక్క మూమెంట్ లీడర్ కదా, ఆమె ఉద్యమాన్ని నిర్మించగలదు, ఆ ఉద్యమ సమూహాలను కూడగట్టగలదు, ఆ సమస్య పరిష్కారం అయినంత వరకు ప్రత్యక్షంగా యుద్ధంలో నిలబడి కొట్లాడగలదు. వీళ్ళు వీకెండ్స్ లాగా వీకెండ్ పార్టీలకు వెళ్ళినట్టుగా వీకెండ్లో ఉద్యమాలు చేస్తాం, మళ్ళీ మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటామనే రెస్ట్ మూడ్లో ఉండేటోళ్ళకి ఏమర్థమవుతుంది? రెండోది, సోషల్ మీడియా కూడా మొన్నటిదాకా మాకు కూడా మేము గమనిస్తూ ఉన్నాం, కేటీఆర్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఆ పోస్టులు చూసుకుంటే తెలిసిపోతుంది. మళ్ళీ ఎవరైతే నిన్నటిదాకా మిమ్మల్ని నిండా ముంచారో ఆ ముంచిన వాళ్ళ చేతిలోనే ఆ మీడియాగా వెళ్ళిపోయింది. అదన్నా చూసుకోమంటే అది కూడా చూసుకునే పరిస్థితి లేకుండా ఇంకా పైనుంచి ఆయన తీసుకొచ్చి ఈయన చేయలేబట్టి చూపిస్తారు. కృష్ణ అర్జునట లోపల కత్తులు, బయటికి నీతులు. ఎవరిని మోసగించుకున్నారు? ఎవరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. ఇక మీకు జ్ఞానోదయం అవుతుందని ఎదురు చూసినా మీకు అయ్యేటట్టు లేదు మీ కర్మ. రైట్. అయితే ఇంకొన్ని ప్రధానంగా చర్చించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక కేవలం కాంగ్రెస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈరోజు కవిత ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడే వాళ్లకు నేనేమంటానంటే, ఇక వాళ్లకు జ్ఞానం ప్రసాదించమని నేను ఇక వాళ్ళు నిజంగానే దేవుళ్ళని నమ్మితేనో దేవుళ్ళని కోరుతా ఉన్నా, లేదు ఇంకా వాళ్ళకి ఆత్మసాక్షి ఉంటే ఆత్మసాక్షిని చూసుకోమంటున్నా. ఏది లేదు నిజంగానే ఈ భౌతిక పరిస్థితిని నమ్ముతాం అనేట వాళ్ళకు నిజాలు చూసి మాట్లాడమంటున్నా. ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పి పూట గడుపుకుంటారు? ఎట్ల కాలం ఇట్లా అబద్ధాల పునాదుల మీద మీరు మీ విష ప్రచారాన్ని చేస్తారు? 100% ప్రజల వైపు నిలబడి కొట్లాడుతున్నా, మాట్లాడుతున్నా, చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వాళ్ళ పట్ల కనీసమన్నా మీకు ఆలోచన ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీతో పొత్తుంటే, కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయితే నిత్యం మేము యుద్ధం చేసేదే కాంగ్రెస్ పార్టీ పైన, నిత్యం మేము వెలుగు తీసేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ఆరోపణ. నిన్న కూడా ఎంఓఏలు కుదుర్చుకున్న పద్ధతి మీద కూడా స్పష్టంగా కవితక్క గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి వెళ్ళినారు, నీ డబ్బులతో వెళ్ళినావా ఆయన, ప్రజల డబ్బులతో వెళ్ళినావా, అసలు నీకు ఫీజు ఎవరు కట్టినారు అనే విషయం మాట్లాడినారు. ఇక్కడ కాలేజీలలో, హాస్టళ్లలో విద్యార్థినులు చనిపోతా ఉన్నారు, ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే కనీసం పట్టించుకునే తీరిక లేదని ప్రశ్నిస్తున్నది మేము. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అని పాపం, ఆమె చనిపోతే ముఖ్యమంత్రి గారు బయట ఉన్నారు, ఆయన ట్వీట్ చేశాడు అంతే తప్ప వెళ్ళలేదు. కానీ కవితక్క గారు అది చూసి స్పందించి వెళ్ళినారు. ఇట్లా ఈ ప్రభుత్వం మీద నిత్యం యుద్ధం చేస్తున్న వాళ్ళం మేము. జాగృతి కవితక్క గారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో లోపాయికారు ఒప్పందాలు కుదుర్చుకొని కాంట్రాక్టర్లు చూసుకుంటూ విమానాలలో మాత్రం సమావేశం అవుతారు, బయటకు వచ్చి మాత్రం విమర్శలు చేస్తారు మీడియా ముందు. ఇట్లా వాళ్ళు బాగున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 కుమ్మక్కయి ఇంత కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నది మీరే. నీ చేతిలో ఉంటే కుదరట్లేదు, నా చేతికి అప్పగించి నేను చూస్తా అన్నది నువ్వే. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి అప్పగిస్తే ఏం జరిగిందో మనం చూసినాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రాష్ట్రానికే పరిమితమైనట్టు, ఇది దేశ భద్రతకు సంబంధం లేనట్టు చోద్యం చూసిన బీజేపీ అక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏమో దాన్ని జాప్యం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతికొచ్చిన దొంగని వదిలేస్తారనేటువంటి పద్ధతిలో ఉన్నది అని ప్రజలు అల్లాడిపోతుంటే మీరు దాని మీద పట్టించుకోకుంటుంటే, మీరు పట్టించుకోండి బాబు, నిజాలు నిగ్గు తేల్చండి, ఎంతకాలం తాత్సారం చేస్తానని ప్రశ్నిస్తున్నది మేము. ఎవరు ములాఖత్ అయినట్టండి? తాత్సారం చేసి జాప్యం చేసి దోషుల్ని వదిలేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ములాఖత్ అయినట్ట. ఈ దేశంలోని భూభాగంలోనే ఉంది కదా తెలంగాణ కూడా, హైదరాబాద్ కూడా, ఇదేం వేరే ప్రాంతాల్లో లేదు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఇక్కడి సమస్యల మీద కూడా పట్టించుకోవాలి కదా, ప్రజల బాగోగులు పట్టించుకోవాలి కదా, ఇక్కడ రక్షణ కూడా అవసరం ఉంది కదా, భద్రత కూడా అవసరం ఉంది కదా. ఇక్కడ జరుగుతున్నట్టు అవినీతి అక్రమాలకు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చూసుకోవాలి, మాకు సంబంధం లేనన్నట్టు ఉండడం సరైనది కాదు కదా. మీకు నిఘా సంస్థలు ఉన్నాయి, వీళ్లకు నిఘా సంస్థలు ఉన్నాయి కదా. ఇది పరిధిలో చేయలేకపోతే ఆ బాధ్యత నువ్వు తీసుకోవచ్చు కదా, నీ దగ్గర రప్పించుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు చేష్టలుడికి చూస్తున్నావు? అంటే ఎవరెవరితో ములాఖాత్ అవుతున్నారు? ప్రజలతో నిలబడి, ప్రజల వైపు నిలబడి, గొంతుక లేని వారి వైపు నిలబడి, గిరిజనుల వైపు, దళితుల వైపు, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడి ఈ సామాజిక తెలంగాణ సాధించాలనే సదుద్దేశంతో ముందుకు పోతున్న కవితక్కడేమో మీకు మిలాఖత్ కనబడుతుంది. మొత్తం రాజకీయాల కుమ్మక్కై పదవుల పంపకంలో, ఆస్తుల పంపకంలో, అవినీతి పంపకాల్లో భాగస్వామ్యం మీరు మాత్రం స్వచ్ఛమైన శుద్ధపూసలా. ప్రజలు తేలుస్తారు ప్రజలు త్వరలో తేలుస్తారు. అందుకని మేము ప్రజా సమూహాలను కూడగొడతా ఉన్నాం, ప్రజల మధ్యకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం. అందుకనే రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తారు. రైట్. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద రూమర్ మొన్న మధ్య బాగా హల్చల్ చేసింది. సంక్రాంతి టైంలోని కేటీఆర్ ములాఖత్ పంపించారు కవిత గారికి. ఇంకా అంటే తన వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఈయన ప్రయత్నిస్తున్నట్టు ఒక రూమర్ అయితే గట్టిగా హల్చల్ చేసింది. దానికి మీ వివరణ ఏంటి సార్? రూమర్ సృష్టించిన వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఆ రూమర్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ దాన్ని నిజం తేల్చాలంటే కేటీఆర్ని అడగాల.
నిజంగానే కేటీఆర్ గారు మరి మీరే కదా ఈ రూమర్ సృష్టించడానికి కారణమైనారు, మీరు చెప్పకుండా బయటకైతే పొక్కదు కదా, మీరు ఇట్లాంటి అభూత కల్పనలు బాగా చేస్తారు కదా, అబద్ధాలు బాగా ప్రచారం చేయించగలుగుతారు కదా, ఆడబిడ్డ మీద ఏదంటే అది వేసి ముందు ఇంట్లో నుంచి పంపించే కుట్రలు చేస్తారు కదా, మరి దీన్ని ఎట్లా చేశారని మీరు కేటీఆర్ గారు అడిగితే తెలుస్తుంది. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఎవరో సృష్టించిన రూమర్లకు సమాధానం ఎక్కడ చెప్తాం? ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం సతమతమవుతూ ఆ ఆలోచనలలో మాకు టైమే లేదు, మేము దాంట్లో నిమగ్నమే ఉన్నాం. ఈ పిచ్చి ప్రేలాపనలకు అబద్ధ ప్రచారాలకు చెప్పుకుంటూ మేము ఎక్కడ కూర్చుంటాం? ఒకవేళ కానీ మళ్ళీ ఎప్పటికైనా బ్లడ్ ఒకటే కాబట్టి, ఒకటే కుటుంబానికి చెందినటువంటి బ్లడ్డే కాబట్టి, తండ్రి కాదని ఏదైనా మాట్లాడితే జాగృతిని బీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగితే మీరేం చెప్తారు? ఇది కుటుంబ పంచాయతీ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆస్తుల పంచాయతీ అంతకంటే కాదు, ఇది ఆత్మగౌరవ పంచాయతీ. రెండవది, వాళ్ళు బ్లడ్ అని అంటే కుటుంబం వ్యవహారానికి సంబంధించినటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలకు కానీ కుటుంబపరంగా అందరూ అటెండ్ కావచ్చు, మాట్లాడుకుంటారు. దాంట్లో మనం అభ్యంతరం పెట్టాల్సింది లేదు, ఎవరికి దాంట్లో ఏం లేదు. ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత ప్రజలకు కుటుంబంగా సమూహంగా ఏర్పడ్డది. ఇక్కడ తెలంగాణ పేగుబద్ధంతో ఏర్పడుకున్న ఒక పెద్ద కుటుంబం కవితకు తోడై ఉన్నది. ఈ 4-5 కాదు, లక్షలాది మంది ప్రజల సమూహం కుటుంబంలో ఇప్పుడు కవితక్క ఉన్నారు. ఈ లక్షలాది మంది కవితక్కను కాపాడుకుంటారు. కవితక్క ఈ లక్షలాది మంది ప్రయోజన పరమావధిగా ముందుకు సాగుతారు. ఇప్పుడు ఈ 4 కోసము 3 కోసం, ఈ కుట్రదారుల కోసం, ఈ కుతంత్రాలు చేసే వాళ్ళ కోసం ఆలోచించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి రానే రాదు. మీరు రాసి పెట్టుకోండి. ఎవరు ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేసినా, ఎవరు కలలు కన్నా అది కళ్ళలుగానే మిగులుతుంది. ఒకటి మాత్రం సాధిస్తాం, సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన సంపూర్ణంగా సాధించేటువంటి ప్రయత్నం కవితక్క గారి నేతృత్వంలో జరుగుతుంది. ఆ పనిలో మేము ఉన్నాం. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎన్నికల్లో సింహం గుర్తు మీద అయితే ఆ జాగృతి పార్టీ పోటీ చేయబోతుంది. ఎంత మెజారిటీ రాబోతుందని అనుకుంటారు? ఎన్ని సీట్లు ఇక్కడ గెలుపు ఓటములు మెజారిటీ కంటే కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొత్త నాయకత్వాన్ని బలపరచాలనేది మా బలమైనటువంటి ఉద్దేశం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా గెలవడానికి ఓడడానికి సంబంధించిన ఎన్నికగా దీన్ని చూడట్లే, నాయకత్వాన్ని నిర్మించడానికి సంబంధించినటువంటి ఎన్నికగా మేము ఇది చూస్తూ ఉన్నాం. ఇక్కడ సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాం అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో ఒక భావసారూప్యత కలిగినటువంటి ఒక ఒప్పందం మాత్రమే ఉన్నది. భావసారూప్యత కలిగినటువంటి సంఘాలు, శక్తులు మాతో కలిసి పనిచేయవచ్చు, మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఆ క్రమంలో మొదటగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగృతిగా రాజకీయ పార్టీ ఏర్పడక ముందే ఒక ఒడంబడిక కుదిరింది కాబట్టి కొత్త నాయకత్వం అంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని ఆశావాహులు ఆశ్రయించినప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు పరచకూడదు. రెండోది, అసలు కొత్తగా నాయకత్వానికి సంబంధించిన ఒక నేర్పాలనుకుంటున్నాం, కొత్త నాయకత్వం తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక రిహార్సల్ లాగా దీన్ని మేము చూస్తూ ఉన్నాం. ఎంత మెజారిటీ వస్తుంది, ఎంతమంది గెలుస్తారు అనే కంటే కూడా మేము ఎంతమంది ప్రజల వద్దకు వెళ్ళగలుగుతాం, ఎంతమంది కొత్త నాయకత్వాన్ని గుర్తించగలుగుతాం, ఎన్ని రకాల ఏమంటారు ఈ రాజకీయాల ఆటల్లో కొత్త రాజకీయంగా మొదలుపెట్టినటువంటి మా వాళ్ళను ఎట్లా మేము తీర్చిదిద్దుకోగలుగుతాం, ఇటువంటి వాటి మీదనే మేము ప్రస్తుతం దృష్టి పెడుతున్నాం, శ్రద్ధ పెడుతున్నాం. దాంట్లో మేము సఫలీకృతం అవుతాం. అదే మాకు గొప్ప విజయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది జాగృతి లీడర్ ఇస్మాయిల్ సయ్యద్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.